హాయ్ సినిమా లవర్స్, దిస్ ఈజ్ రాజారావు. యూ వాచింగ్ రాజారావు రివ్యూస్. డాల్ఫిన్ ఐస్లాండ్ ఇది ఒక యూఎస్ఏ వాళ్ళది 2021లో రిలీజ్ అయింది. ఇప్పుడైతే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇది ఒక డ్రామా అండ్ ఫ్యామిలీ అయితే ఉంటుంది. ఈ సినిమా మనకి వర్త్ వాచింగా? ఈ సినిమాలో అసలు డాల్ఫిన్స్ ఉన్నాయా? అసలు ఈ సినిమాలో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సింపుల్ క్లారిటీ మాట్లాడుకుందాం. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అలా కొట్టేసండి. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక 14 years ఓల్డ్ అన్నబెల్లి అని ఒక అమ్మాయి చుట్టూ తిరిగి ఒక స్టోరీ అనమాట ఇదంతా కూడా. ఆ అమ్మాయి తన గ్రాండ్ మదర్తో, దాని గ్రాండ్ ఫాదర్తో ఒక ఐస్లాండ్లో బ్యూటిఫుల్గా తన లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలాంటి టైంలో ఆ అమ్మాయికి ఒక సోషల్ వర్కర్ ఒక లైఫ్లోకి వస్తాడనమాట. అతను వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఒక కస్టడీ కేసు, ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్, ఎమోషనల్, ఒక ఎంగేజింగ్ కంటెంట్గా అయితే వెళ్తూ ఉంటుంది. ఇంకా ఈ సినిమాలో డాల్ఫిన్ స్టోరీ ఉందా లేదా అనేది ఇంకా సినిమా చూసి తెలుసుకోవాలి. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటంటే మాట్లాడాలంటే, పక్కాగా అయితే ఈ అమ్మాయి ఒక న్యాచురల్ యాక్టింగ్తో చాలా బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. తన ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా న్యాచురల్గా అయితే ఉంటాయి. ఇంకా గ్రాండ్ ఫాదర్ రోల్లో యాక్ట్ చేసిన అతను కూడా చాలా బాగా లవబుల్గా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి. ఇంకా డైరెక్షన్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంతా ఓకేగా ఉంది ఫ్రెండ్స్ అంతా. ఇంకా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ మాట్లాడాలంటే, విజువల్స్ చాలా బాగా అనిపించింది. ఫీల్ గుడ్ డ్రామా మూవీ అంతా ఒక ఫ్యామిలీగా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే లొకేషన్స్ కానీ, ఐస్లాండ్ విజువల్స్ కానీ, ఇంకా డాల్ఫిన్ విజువల్స్ కానీ చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మైనస్ పాయింట్స్ మాట్లాడాలంటే, పక్కాగా స్టోరీ కొంచెం స్లోగా ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇంకా ప్రిడిక్టబుల్ స్టోరీగా అయితే ఉంటుంది. కొన్ని స్లోగా ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది మిడిల్లో కొంచెం. ఇంకా ఓవరాల్గా అయితే సినిమా కొంచెం యావరేజ్ మూవీ, బట్ వన్ టైం ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఎటువంటి మసాలా స్క్రైప్ అయితే లేదు. సినిమాకి నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కనే ఇస్తాను, చూసేయండి. ఈ సినిమా మీరు చూసారా? మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఎలాంటి జెన్యూన్ మూవీ రివ్యూస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అలా కొట్టేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.